నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఒక్కొక్కటిగా కాదు, ఒకేసారి వందల డ్రోన్లను, క్షిపణులను భారత్ పైకి వదిలింది దాయాది పాకిస్తాన్. వాటన్నింటినీ గాలిలోనే ధ్వంసం చేసింది భారత్. ఈ విషయంలో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 డిఫెన్స్ వ్యవస్థ తురుపుముఖంగా పనిచేసింది. ప్రపంచవ్యాప్తంగా S-400 పై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది కూడా. మరి ఉక్రెయిన్ చేసిన డ్రోన్ల దాడులను S-400 ద్వారా రష్యా ఎందుకు అడ్డుకోలేకపోయింది? సొంతంగా S-400 డిఫెన్స్ వ్యవస్థ ఉన్నప్పటికీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎక్కడ ఫెయిల్ అయ్యారు? ఇదే లేటెస్ట్ హాట్ టాపిక్. ఇక S-400 అనేది ప్రపంచంలోనే అత్యాధునిక మెరుగైన డిఫెన్స్ వ్యవస్థ. శత్రు దేశాల విమానాలు, క్షిపణులు, డ్రోన్లను పసిగట్టి గాల్లోనే వాటిని భరతం పట్టే సామర్థ్యం దీని సొంతం. S-400 పనితీరు ఎలా ఉంటుందో ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచ దేశాలకు తెలిసొచ్చింది. S-400 ఇచ్చిన రష్యా సైతం అబ్బరపడిపోయింది. భారత్ రష్యా సంయుక్త భాగస్వామ్యంలో S-500 అభివృద్ధికి రెండు దేశాలు చూస్తున్నాయి. అయితే తాజా దాడిలో ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకోవడంలో S-400 ఎందుకు సక్సెస్ కాలేదన్నది పెద్ద చర్చగా మారిపోయింది. ఈ విషయంలో రష్యా వ్యూహాత్మక తప్పిదాలకు పాల్పడిందన్నది నిపుణుల మాట. వాస్తవానికి S-400ను భారత్ పఠాన్కోట్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని పాక్ సరిహద్దుల్లో ముందుగానే మోహరించి అప్రమత్తమైంది. ఇవి 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గుర్తించి నాశనం చేయగలవు. అలాగే 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గురిచూసి కొట్టగలవు. కానీ ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లను మాత్రం S-400లు గుర్తించలేకపోయాయి. అంతేకాదు, ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం మొదలైన ఈ 3.5 ఏళ్ల కాలంలో ఉక్రెయిన్ దెబ్బకు రష్యా అనేక S-400 డిఫెన్స్ వ్యవస్థలను కోల్పోయింది. 2023 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు 31 S-400 రష్యా డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేసింది ఉక్రెయిన్. ఇది రష్యాకు పెద్ద దెబ్బే అని చెప్పాలి. ముఖ్యంగా S-400లోని బ్యాటరీలను గురిచూసి కొట్టింది ఉక్రెయిన్. S-400లో బ్యాటరీ ఖరీదే దాదాపు 1700 కోట్లుగా నిపుణులు చెబుతున్నారు. భారత్ తరహాలోనే రష్యా కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉంటే S-400 ద్వారా ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకునేదని నిపుణుల వాదన. కానీ రష్యా చాలా నిర్లక్ష్యంగా S-400 డిఫెన్స్ వ్యవస్థలను మోహరించింది. వీటి సమీపంలో స్వల్ప దూరాల్లోని లక్ష్యాలను ఛేదించే రక్షణ పరికరాలను పెట్టుకోలేదు. దీంతో తక్కువ ఎత్తులో వచ్చి దాడి చేసే డ్రోన్లను గుర్తించి అడ్డుకోవడంలో S-400 విఫలమైందన్నది ఒక వాదన. ఇదే సమయంలో ఉక్రెయిన్ మాత్రం చాలా పక్కాగా దాడికి ప్రణాళిక వేసుకుంది. దాన్ని రష్యా ముందుగానే గ్రహించలేకపోయింది. S-400కు చెందిన రాడార్ యాంటీనాను ఉక్రెయిన్ డ్రోన్లు ధ్వంసం చేశాయి. ఇందుకోసం ఎలక్ట్రానిక్ యుద్ధ నీతిని ఎంచుకుంది ఉక్రెయిన్. S-400 రాడార్ సిగ్నల్స్ ను జామ్ చేసింది. అలాగే ఉక్రెయిన్ చౌకైన అనేక డ్రోన్లను దాడికి వినియోగించింది. ఇదే ఏడాది మేలో మాస్కోలో ఉక్రెయిన్ ఇదే విధంగా డ్రోన్లతో విరుచుకుపడింది. అప్పుడు కూడా S-400 డిఫెన్స్ వ్యవస్థ వాటిని అడ్డుకోలేకపోయింది. దాంతో S-400 సామర్థ్యంపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. కానీ S-400 విషయంలో భారత్ ఎంచుకున్న వ్యూహమే ఇప్పుడు చర్చగా మారింది. S-400 డిఫెన్స్ వ్యవస్థను భారత్ తనకు అనుకూలంగా సాంకేతికంగా అప్గ్రేడ్ చేస్తుంది. అంతేకాదు, ఆపరేషన్ సింధూర్ సమయంలో మల్టీ లేయర్ ఎయిర్ డిఫెన్స్ కు జాగ్రత్తలు తీసుకుంది. అంటే S-400కు తోడుగా స్వల్ప దూరంలో కనిపించే డ్రోన్లు, ఇతర శత్రు దేశాల పరికరాలను కనిపెట్టి నాశనం చేసే మ్యాన్ ప్యాచ్, షోర్ట్స్ వంటి సాంకేతిక రక్షణ వ్యవస్థను కూడా మోహరించింది. అలాగే S-400 వినియోగంలో భారత్ తమ సైనికులకు చాలా నైపుణ్య శిక్షణ ఇచ్చింది. దీంతో S-400లను ఉపయోగించే విషయంలో రష్యా, భారత్ అనుసరించిన యుద్ధ వ్యూహాలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాదు, S-400 వంటి అత్యాధునిక డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. జబ్బలు చర్చుకుంటే సరిపోదని, వాటిని ఏ విధంగా వినియోగించాలి, ఏ విధంగా శత్రువులపై గురిపెట్టాలో తెలుసుకోలేకపోతే రష్యాకు ఎదురైన చేదు అనుభవాలే చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇక ఇదే అంశంపై ఈరోజు ఐన్యూస్ స్పెషల్ డిబేట్ చేపట్టింది. డిబేట్లో మనతో పాల్గొనేందుకు వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కర్నల్ జాయిన్ అయ్యారు. వివి రావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. ఒక ఆయుధము ఉండటం గొప్ప కాదు, ఆయుధాన్ని సరిగా వినియోగించుకోలేకపోతే ఖచ్చితంగా ఒక
నాశనం అనేది తప్పదు, ఖచ్చితంగా ఆయుధం లక్ష్యం అనేది నెరవేర్చుకోలేమని చెప్పి తాజాగా రష్యాను చూస్తే అర్థమవుతుంది. ఎలా చూడాలంటారు సార్? S-400 భారత్లో కరెక్ట్గా పనిచేసింది, శత్రువు లక్ష్యాలను మనం ఈజీగా ఛేదించగలిగాం, అట్నుంచి వచ్చే డ్రోన్లను సైతం నిర్వీర్యం చేయగలిగాం. కానీ రష్యా ఎక్కడ తప్పిదం చేసిందంటారు? రష్యాకి ఉన్న టెక్నాలజీ చాలా అద్భుతం అండి. S-400 వన్ ఆఫ్ ది బెస్ట్ మిసైల్స్ ఇన్ ద వరల్డ్, అందులో డౌట్ ఏమీ లేదు. టెక్నాలజీ వైజ్ దాని రెడార్ ఇంటిగ్రేషన్, ఆ బ్యాటరీస్ పనిచేయడం విధానం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, అందులో డౌట్ ఏం లేదు. రష్యా ఎక్కడ తప్పు చేసిందంటే ఇన్నోవేషన్, ఇంప్రూవైజేషన్ అన్నది రెండు వాడలేదండి. తర్వాత ఇంటిగ్రేషన్, ఈ మూడు పదాలు వాళ్ళు శ్రద్ధ చూపించలేదు. టెక్నాలజీ ఉంది కదా మా దగ్గర, బోల్డంత హై క్వాలిటీ టెక్నాలజీ ఉంది కదా అని చెప్పి వాళ్ళు డిప్లాయ్మెంట్ ప్లస్ యూసేజ్ మొదలు పెట్టారు. మన ఇండియన్స్ ఏంటంటే ఫస్ట్ బిఎస్ఎఫ్ బెటాలియన్స్ దగ్గర నుంచి, ఇన్ఫెంట్రీ బెటాలియన్స్ దగ్గర నుంచి ఇన్నోవేషన్, ఇంప్రూవైజేషన్ అంటారండి. LMG లైట్ మెషిన్ గన్ కేవలం 500 మీటర్ల రేంజ్ ఉంటుంది, అంటే 500 మీటర్ల ఎత్తులో ఉన్న టార్గెట్స్ని ఛేదించగలం. దాన్ని బైపాడ్ మీద పెట్టి, అంటే స్టెబిలిటీ ఎక్కువిచ్చి దాన్ని వాడతాం. అలాగే MMG మీడియం మెషిన్ గన్, కొన్ని చోట్ల HMG హెవీ మెషిన్ గన్స్ ఉన్నాయి, అవి కూడా వాడతాం. దీంతో పాటుగా మ్యాన్ ప్యాడ్స్ మీరు ఇందాక అన్నారు, అది 5 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది, రష్యా నుంచే తీసుకొచ్చాం. లేటెస్ట్ వర్జన్ కూడా మనకు వచ్చింది, ఇగ్లా మిసైల్ అంటారు దాన్ని. ఇది ఫైర్ అండ్ ఫర్గెట్, దాని తర్వాత కంట్రోల్ చేయడం చాలా, ఒకసారి ఫైర్ చేసిన తర్వాత కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది, ఎందుకంటే అది టార్గెట్ సీక్ చేసుకుని టార్గెట్ని పట్టుకుని అది లాక్ అయ్యి దాన్ని అటాక్ చేస్తుంది. కాకపోతే దాన్ని గైడెన్స్ ఇవ్వడం, దాని తర్వాత మార్చడం చాలా కష్టం. దీని తర్వాత మనకి ZU-23 అనే ఆర్మర్డ్ క్యారియర్స్, తర్వాత స్ట్రెల్లా అటువంటి గన్స్, తర్వాత ఆకాష్ మిసైలు అటువంటివి కూడా ఉన్నాయండి. మిసైల్స్ కి, ఎయిర్ క్రాఫ్ట్ కి వాడే జనరల్ గా సర్ఫేస్ టు ఎయిర్ కానీ, ఎయిర్ టు ఎయిర్ కానీ వాడాలి. మనం సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ని, అంటే భూమి నుంచి ఆకాశంలోకి వాడే మిసైల్స్ ని పర్ఫెక్ట్ గా ఇంటగ్రేట్ చేసి ఆ సాఫ్ట్వేర్ ని అబ్జర్వ్ చేసుకోగలిగాం. అబ్జర్వ్ చేసుకుని వాటిని కరెక్ట్ గా ఆకాష్ తీర్ అన్న సిస్టమ్ పేరు పెట్టి మనం కరెక్ట్ గా వాడగలుగుతున్నాం. అది రష్యా ఏంటంటే మా దగ్గర పెద్ద వెపన్స్ ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళు వాడడం మొదలు పెడితే, యుక్రెయిన్ ఏం చేసిందంటే, అసలు యాక్చువల్గా ఇంకోటి చూడాలని మనం, యుక్రెయిన్ డైరెక్ట్ గా ఫైటింగ్ చేయట్లేదు, అది నాటో చేస్తోంది. నాటో కూడా కాకుండా అమెరికన్ రిప్రజెంటేటివ్స్ తక్కువ, యూరోపియన్ యూనియన్ ఎస్పెషల్లీ బ్రిటన్, ఫ్రాన్స్, రావు గారు, జర్మనీ వీళ్ళు ఎక్కువ వాడుతున్నారండి. చెప్పండి రావు గారు. ఇక్కడే ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది. అంటే ఉక్రెయిన్ యుద్ధం వెనుకున్నది అమెరికా, అది అందరికీ ప్రపంచ దేశాలకు కూడా తెలిసిందే. ఇప్పుడు పాకిస్తాన్తో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే, లేదంటే పాకిస్తాన్ మరొకసారి కవ్వింపులకు పాల్పడితే S-400 ద్వారా మనము మన గగనతల రక్షణ వ్యవస్థ ద్వారా రక్షించుకోగలం. కానీ ఇక పాకిస్తాన్ కూడా అమెరికా ఆ టెక్నాలజీని అందిస్తే S-400 భారత్కు ఏ మేరకు రక్షణగా నిలుస్తుందంటారు? అమెరికా అందించట్లేదండి, చైనా ఆల్రెడీ అందించింది. చాలా తక్కువ రకం మిసైల్స్, డ్రోన్స్ ని దాదాపు ఒక రోజు మీడియా రిపోర్ట్లు అయితే 1200 వరకు వాడారని, 9వ తారీఖున రాత్రి 1200 వరకు డ్రోన్స్ ని వాడారని చెప్పి రిపోర్ట్ వచ్చింది. పోనీ అందులో హాఫ్ వేసుకున్నా కానీ అంటే 600 డ్రోన్స్. అందులో ఏంటంటే అవన్నీ సర్వేలెన్స్ డ్రోన్స్, పెద్దగా వెపనైజ్ కాలేవు. కానీ వాటిని వాడడానికి మన S-400 అవసరం లేదు. అవన్నీ లో ఆల్టిట్యూడ్, ఎక్కువ లైఫ్ ఉండదు, బ్యాటరీ లైఫ్ ఉండదు, ఎక్కువ రేంజ్ కూడా ఉండదు. దానివల్ల ఏంటంటే మనం లోవర్ వెపన్స్, అంటే మ్యాక్సిమం L-70 వెపన్, తర్వాత ZU-23, స్ట్రెల్లా, ఇటువంటి వెపన్స్ వాడితే చాలు. S-400 కేవలం దూరపు ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఎయిర్ డ్రోన్స్ నుంచి పైకి వస్తున్న ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, F-16, J-17, J-10, ఇప్పుడు కొత్తగా చైనా ఇస్తున్న J-35, ఇటువంటి విమానాలకి, తర్వాత లాంగ్ రేంజ్ మిసైల్స్, ఢిల్లీ సైడ్ ఒక మిసైల్ ప్రయోగించడం జరిగింది వాళ్ళు, మనం సిర్సా ప్రాంతంలో దాన్ని కూలగొట్టడం జరిగింది. బహుశా S-400 వాడారని మనం ఖచ్చితంగా అనుకోవచ్చు దానికి. సో ఈ విధంగా లాంగ్ రేంజ్ మిసైల్స్ కి, లాంగ్ డిస్టెన్స్ పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ కి వాడాలి తప్పితే కానీ మిగతా వాటికి మిగతా వెపన్స్ సరిపోతాయండి. రావు గారు, ఇంకోటి మనం గుర్తుపెట్టి చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి, ఏదో చెప్తున్నారు. ఇంకో విషయం మనం మర్చిపోతున్నామండి. మన పాకిస్తాన్ కి మనకి ఉన్నది క్లియర్ కట్ లైన్ ఆఫ్ ఫార్వర్డ్ లైన్ ఆఫ్ ఓన్ ట్రూప్స్ అంటారు, ఫ్లోట్ అంటారు. ఓకే.
ఇది ఎయిర్ ఫోర్స్ ఆర్మీ డిసైడ్ చేస్తుంది, ఎయిర్ ఫోర్స్ చెప్తుంది రోజు ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఆ ఫార్వర్డ్ లైన్ ఆఫ్ ఓన్ ట్రూప్స్ దాని తర్వాత ఎనిమీ అని చెప్పి ఎయిర్ ఫోర్స్ కి క్లారిటీ వస్తుంది. ఓకే. మన ఇండియాలో అయితే అది చాలా క్లారిటీ ఉంది, దాదాపు 75 ఏళ్ళ నుంచి ఆ క్లారిటీ ఉందండి ఎక్కడ ఫార్వర్డ్ లైన్ ఆఫ్ ఓన్ ట్రూప్స్ అన్నది. అది రష్యా యుక్రెయిన్ మధ్యలో ఎక్కడైతే ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలు రష్యన్ స్పీకింగ్ ప్రాంతాలను రష్యా ఆక్యుపై చేసిందో, లుహాన్స్క్, డొనాస్క్, జపోరిషియా, క్రిమియా అన్న ప్రాంతాల్లో అక్కడ లైన్ మారుతుందండి. 5 కిలోమీటర్స్ పైకి కిందకి రోజు నడుస్తుంది. ఒక రోజు 10 కిలోమీటర్స్ వరకు వెనక్కి వెళ్తుంది, ఒక రోజు ముందరకు వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఫ్లోట్ అన్నది డైలీ డిక్టేట్ చేయాల్సి వస్తుంది. ఆ డైలీ డిక్టేట్ చేసింది ఫార్వర్డ్ లైన్ ఆఫ్ ఓన్ ట్రూప్స్ ఎవరైతే జవాన్స్ ఉన్నారో వాళ్ళకి తెలియడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే గ్రౌండ్ రిఫరెన్స్ లో వాళ్ళకి ల్యాండ్ మార్క్స్ ఉంటాయి తప్పే కానీ టాక్టికల్ గ్రిడ్ రిఫరెన్సెస్ మీద వాళ్ళు ఇన్ఫెంట్రీ, ఆర్టిలరీ అంత వర్క్ చేయవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే అది కూడా ఒక విధంగా వాళ్ళకి కొంచెం డిసడ్వాంటేజ్ అండి. మనకంటే క్లారిటీ ఆఫ్ లైన్స్ ఉంది కాబట్టి ఒకవేళ మనం ముందరకు వెళ్ళిపోయి ఉంటే, ఒకవేళ 200 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ పాకిస్తాన్ లో చచ్చిపోయిన తర్వాత మనకు కూడా ఈ ప్రాబ్లం కొంచెం ఎదురవుతుందండి. ఎందుకంటే డైలీ ఫార్వర్డ్ లైన్ ఆఫ్ ఓన్ ట్రూప్స్ డిక్లేర్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే ఇన్ఫెంట్రీ జవాన్స్ కి కింద అయితే ఎవరున్నారో LMG, MMG లేకపోతే L-70 వీళ్ళని ప్రయోగించే వాళ్ళకి ఇది కొంచెం కష్టం అవుతుంది. ఓన్ ఎయిర్ క్రాఫ్టా, ఎందుకంటే ఫ్రెండ్ ఆఫ్ ఫో కూడా డిటెక్ట్ చేయడం కూడా ఒకసారి కష్టం అవుతుందండి. వాళ్ళకు కూడా మిరాజ్ విమానాలు ఉన్నాయి, పాకిస్తాన్కి కూడా, మనకు కూడా మిరాజ్ 2000 ఉన్నాయి. ఇటువంటి కొన్ని, అలాగే వాళ్ళకి IL-76 ఉంది, మనకు కూడా IL-76 ఉంది. సో కొన్ని విమానాలని ఇండియా పాకిస్తాన్ మధ్యలో కూడా గుర్తుపట్టడం కష్టం అవుతుంది. చైనీస్ విమానాలు. రావు గారు, మీరు చెప్తున్నట్టు భౌగోళిక పరిస్థితులు అనేవి కూడా S-400 ఉపయోగించాలి అంటే ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఆ భౌగోళిక పరిస్థితుల ప్రభావం కూడా S-400 ఉపయోగించేటప్పుడు ఖచ్చితంగా ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా S-400 అనేది తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లను గుర్తించలేదు. ఆ తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లను రష్యా గుర్తించకపోవడం వల్లే ఆ తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు S-400లో బ్యాటరీ అనేది చాలా ఇంపార్టెంట్. దగ్గరగా అదే ఒక 1700 కోట్ల వరకు కూడా చెప్తున్నారు. ఆ బ్యాటరీ వ్యవస్థను ధ్వంసం చేయడం వల్లే S-400ని సరిగా రష్యా వినియోగించలేకపోయింది అన్న టాక్ వినిపిస్తుంది. ఇందులో ఎంత వాస్తవం ఉందంటారు? సారీ అండి, మీరు కొంచెం అంటే ఆర్మీ పదం బ్యాటరీ అన్నది మీరు సరిగ్గా అర్థం చేసుకున్నట్లేదు. బ్యాటరీ అన్నది ఒక ఎక్విప్మెంట్ లో పెట్టే మన పాజిటివ్ నెగిటివ్ వోల్టేజ్ ఉన్న బ్యాటరీ కాదా మాట్లాడేది. బ్యాటరీ అన్నది ఏంటంటే, ఇందులో బ్యాటరీ అన్నది ఏంటంటే కొన్ని వెపన్ సిస్టమ్స్ ని దీన్ని బ్యాటరీ అంటారు. కొన్ని బ్యాటరీలు కలిసి ఒక రెజిమెంట్ అవుతుంది. సో ఒక బ్యాటరీ అంటే ఏంటంటే 4-5 లాంచర్స్ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. సో ఆ బ్యాటరీ అన్న పదం ఏంటంటే 1700 కోట్లు కరెక్ట్ అండి రేటు. కానీ అది కేవలం నికెల్, క్యాడ్మియం ఇటువంటి బ్యాటరీ కాకుండా కొన్ని వెపన్ సిస్టమ్స్ అన్నమాట. మనకి కేవలం 5 సిస్టమ్స్ ఉన్నాయి అటువంటి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అంత పెద్ద నెంబర్స్ లో ఇంపోర్ట్ చేసుకోలేదు. మిసైల్స్ ఎస్ మనం ఎక్కువ నెంబర్ లో వాడుకున్నాం. ఈ లాంచర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బ్యాటరీ అంటారు. దానికి ఒక కమాండ్ కంట్రోల్ అవన్నీ C4I2 అని, ఇంకా దానికి C2I అనేవాళ్ళు, అంతకుముందు C2 అనేవాళ్ళు, C4I2 అంటున్నారు. ఇప్పుడు ఇది ఎంతవరకు పెంచుకోవచ్చు అండి, ఎందుకంటే ఇంటెగ్రేషన్ ఇంపార్టెంట్. మనకి ఇంకోటి ఉందండి, మన ఇండియన్ సైక్ ఏంటంటే ఇది పాకిస్తాన్ కూడా వర్తిస్తుంది. ఎందుకంటే సేమ్ DNA జీన్స్ ఉన్నాయి. ఒకప్పుడు 40-75 ఏళ్ల క్రితం వేరుపడ్డాం తప్పితే కానీ సేమ్ స్టాక్ ఆఫ్ బ్లడ్ మంది. వాళ్ళకు కూడా టెక్నాలజీ అబ్జార్ప్షన్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. రష్యన్స్ కొంచెం వాళ్ళ లైఫ్ స్టైల్ పొద్దున్నే వోడ్కా తాగడం ఎక్కువ, తర్వాత కొంచెం గోర్ఖా టైప్ అనుకోవాలి మనం. అంటే కొంచెం ఇది పదం తప్పనొచ్చు కాదు కానీ కొంచెం సాఫ్ట్వేర్ అబ్జార్ప్షన్, ఇంటిగ్రేషన్ అది వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది మనతో పాటు. ఇంకా 3వ పాయింట్ ఒకటి మనం మర్చిపోతున్నామండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రిపబ్లిక్స్ ఎప్పుడైతే ఉందో 1992లో డివిజన్ అయిందో, అప్పట్లో యుక్రెయిన్ వాళ్ళ మెయిన్ ఇంపార్టెంట్ స్టేట్. మనకి మహారాష్ట్ర, బాంబే, గుజరాత్, అహ్మదాబాద్ ఏరియా ఎటువంటిది ఉందో అటువంటి ఏరియా యుక్రెయిన్ వాళ్ళకి. మొత్తం టెక్నాలజీ మొత్తం రష్యన్ డిఫెన్సెస్ ఇండస్ట్రీస్ అన్ని యుక్రెయిన్ లోనే ఉంటాయి. అలాగే న్యూక్లియర్ మిసైల్స్ కూడా మాక్సిమం అన్ని డిప్లాయ్మెంట్, తయారీ దగ్గర నుంచి డిప్లాయ్మెంట్ అంతా యుక్రెయిన్ లోనే అయ్యేది. సో అంటే ఏంటంటే బేసిక్లీ యుక్రెయిన్ లో ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఎక్కువ ఉన్నారు. వీటి సిస్టమ్స్ గురించి తెలిసిన వాళ్ళు, వాటిని ఇంటిగ్రేట్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. తర్వాత 4వ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడైతే వీకర్ పవర్ ఉంటుందో వాళ్ళకి దీక్ష ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు బలం తక్కువని. వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఎక్కువ కష్టపడతారు. కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు ఏమవుతారంటే
క్యాజువల్నెస్ వస్తుంది. ఆ క్యాజువల్నెస్ లో చాలా దెబ్బలు తింటారు. రష్యాకి ఏంటంటే ఇప్పుడు వరకు రష్యా అన్న దేశం ఇప్పుడు వరకు ఏ యుద్ధంలోనూ ఓడిపోలేదు ప్రపంచ హిస్టరీలోనే. యా తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకి టెక్నాలజీ హైగా ఉంది. తర్వాత డెసిషన్ మేకింగ్ పవర్ బాగుంది. యూక్రెయిన్ ఏంటి చిన్న దేశం, అందులో ఈస్టర్న్ పోర్షన్ అంతా రష్యా మాట్లాడే వాళ్ళు ఎక్కువ. వెస్టర్న్ పోర్షన్ మళ్ళా పోలాండ్ ఇటువంటి అండర్ డెవలప్డ్ ఏరియా ఉంటుంది. కేవలం సెంట్రల్ ఈస్టర్నే కొంచెం టెక్నాలజీ ఎక్కువ, తర్వాత వెల్ ట్రైన్డ్ మ్యాన్ పవర్. ఈ విధంగా ఏంటంటే యూక్రెయిన్ కొన్ని కలిసి వచ్చినాయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే అన్అనౌన్స్డ్ గా నాటో మ్యాన్ పవర్ అంటే రైట్ ఫ్రమ్ జనరల్స్ టు టెక్నీషియన్స్, కింద టెక్నీషియన్స్ వరకు యూక్రెయిన్ లో డిప్లాయ్ అయి ఉన్నారు. చాలాసార్లు ఇరుక్కున్నారు కూడా. ఓసారి జాపోరషియాలో ఒక పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది, యూరోప్ లోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అక్కడ అండర్ గ్రౌండ్ దాంట్లో దాదాపు 17 మంది జనరల్స్ ఇరుక్కుపోయారని చెప్పి అప్పట్లో రిపోర్ట్ వచ్చింది. బహుశా బ్యాక్ డోర్ ద్వారా నెగోషియేషన్ చేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చారు. చెప్పండి. ఒకసారిగా రష్యా S-400 ని సరిగా వినియోగించలేదు అన్న విషయం ప్రపంచ దేశాలకు తెలిసిన తర్వాత S-400 పై కొంత విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. అంటే S-400 అంత గగనతల రక్షణ వ్యవస్థల్లో అంత సామర్థ్యం ఉన్నది కాదు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరోవైపు భారత రష్యా సంయుక్తంగా S-500 వైపు అడుగులు వేస్తున్నాయి. S-500ని తీసుకురావాలని కూడా ఈ రెండు దేశాలు మిత్ర దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి. ఎలా చూడాలంటారు? ఒకటి, ఈ మీడియాలో వచ్చే వార్తల్ని మనం ఒక దృష్టికోణంతో చూడాలి. పెప్సికో, కోకోకోలా ఎలా నడుస్తాయో రష్యా USA అలా నడుస్తాయి. అమెరికాకి అసలు మనం S-400 కొనడం అసలు ఇష్టం లేదు. చాలా వరకు అడ్డుకోవాలని కూడా చూసింది, భయపెట్టింది, చాలా వరకు ప్రయత్నాలు చేసింది. వాళ్ళ ఓన్ సిస్టమ్స్ మనకు అమ్మాలని చూస్తుంది. అవి రేట్ ఎక్కువ ఉంటాయి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తక్కువ చేస్తారు. రష్యా కోఆపరేట్ చేసినంత అమెరికా కోఆపరేట్ చేయదు. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళ ఓన్ టెక్నాలజీ అమ్ముకోవడానికి రఫేల్ విమానాలు పడిపోయినాయని, S-400 పనిచేయట్లేదని, అలాగే చైనీస్ విమానాలు కూడా కొంత డ్రాబ్యాక్స్ ఉండొచ్చండి. కాకపోతే ఏంటంటే ఆ డ్రాబ్యాక్స్ మరీ విపరీతంగా హైలైట్ చేసి చెప్తారు. మనకు ఆల్రెడీ F-35 తర్వాత కొత్త సిస్టమ్స్ వస్తున్నాయి. వచ్చిన తర్వాత F-35 టెక్నాలజీ మనకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆల్రెడీ 2 years బ్యాక్ ని వాళ్ళు ట్రై చేశారు. F-16 ఓల్డ్ వాళ్ళ ఇండస్ట్రియల్ ప్రాసెస్ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఉపయోగం లేదు కాబట్టి అది మనకి హెవీ రేట్ లో అమ్మాలని చూశారు. దాదాపు $2-3 billion అంటే 18-20,000 crores రేట్ పెట్టి అమ్మాలని చూశారు. సో ఆ విధంగా చూడాలండి. రెండోది ఏంటంటే S-400 లో డౌట్ ఏం లేదండి, అది హై టెక్నాలజీ, మంచి వెపన్ సిస్టమ్, అందులో డౌట్ ఏం లేదు, మనం కరెక్ట్ గా వాడగలుగుతాం. ఇంకా చిన్న లెవెల్ డ్రోన్స్ కంటారా, మన ఇండియా భార్గవాస్త్రం అని ఒకటి డెవలప్ చేసింది. అదేంటంటే లేజర్ ఫైర్డ్ గన్, మామూలుగా లో ఆల్టిట్యూడ్ అంటే 1200 meters 1300 meters వరకు ఈ భార్గవాస్త్రం మనం ఎదుర్కోవచ్చు. ఇది మాస్ ప్రొడక్షన్ జరుగుతుందని రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఆ విధంగా మనం ఎఫెక్టివ్ గా ఉంటాం. ఒకవేళ రష్యా మన దగ్గర నుంచి నేర్చుకుని మన దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఉండేటట్టయితే వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉందండి రానున్న రోజు. చెప్పండి. రావు గారు, చూస్తుంటాం మొత్తంగా ఇప్పుడు డ్రోన్లతోనే యుద్ధం అనేది నడుస్తూ ఉంది. సో మాక్ డ్రిల్ కూడా మనం నిర్వహించుకున్నాం. అంటే ఎక్కడికక్కడ లైట్లు ఆఫ్ చేస్తేనే మనం ఆ డ్రోన్లను కనిపెట్టడం ఈజీ అని చెప్పి ఆ యుద్ధ సన్నాహకాల్లో భాగంగా మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. ఆ టైంలో అంటే పాకిస్తాన్ నుంచి ఎప్పుడైతే డ్రోన్లు వచ్చాయో వాటిని మనం నిర్వీర్యం చేయగలిగాం. సో మొత్తంగా భవిష్యత్తులో అంతా కూడా అంటే యుద్ధం అనేది ఇక డ్రోన్ల ద్వారానే జరగబోతున్న టైంలో భారత్ ఇంకా తన ఆయుధ సంపత్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఒకవైపు పాకిస్తాన్తోనూ మరోవైపు చైనాతో కూడా మనకి ఎప్పుడూ ముప్పు పొంచి ఉంది. మరోవైపు అమెరికా మీరు చెప్పినట్టుగా ఆయుధాలను తయారు చేసి ఆయుధాలను ప్రపంచ దేశాలకు విక్రయించి అవి కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేదా అని తెలుసుకునే స్వభావం ఉన్న దేశం అమెరికా. ఎలా చూడాలి సార్? అంటే ఇంకా భారత్ తన ఆయుధ సంపత్తిని పెంచుకునే దిశగా అడుగులు వేయాలా? ఇప్పుడున్న ఆయుధ సంపత్తి సరిపోతుందా? రేస్ ఎప్పుడు ఆగదండి. మన టెక్నాలజీ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి, వాటి ఎఫికసీ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి, వాటిని లోవర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లో మ్యానుఫ్యాక్చర్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. ప్రస్తుతానికి S-400 మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ మన దగ్గర లేదు. అలాగే ఇగ్లా మిసైల్ కూడా మనం ఇండియన్ వర్జన్ నాగ్ అని వెరైటీస్ ఆఫ్ త్రిశూల్ అని కొన్ని ట్రై చేసాం, కానీ అవి అంత సక్సెస్ఫుల్ కాలేదు. ఎందుకంటే మన DRDOకి లాంగ్ లీడ్ టైం కావాలండి. తర్వాత ఏంటంటే కొన్ని టెక్నాలజీస్ ని ఇంటిగ్రేట్ చేయలేకపోతున్నారు. ఆ ఇంటిగ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. బహుశా ఇప్పుడు కొంచెం ఒక అంటే సక్సెస్ మోడ్ లోకి వస్తున్నాం కాబట్టి జనరల్ గా సక్సెస్ మోడ్ లోకి వెళ్ళినప్పుడు సక్సెస్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాగే డౌన్ మోడ్ లోకి వెళ్ళినప్పుడు మనం బాధపడడం కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి ఇప్పుడు వరకు మనం సరిగ్గా చేయలేకపోయినా కానీ
ప్రస్తుతం ఉన్న పొలిటికల్ లీడర్షిప్ ఏదైతే కొంచెం డిఆర్డిఓకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుంది. చాలా మందితోటి మాట్లాడుతున్నప్పుడు అది బయటకు వస్తుంది. అది దానివల్ల ఏంటంటే కొంచెం ప్రోత్సాహం కూడా వస్తుంది. అలాగే ఐఐటీస్, ఈ ఎన్ఐటీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా ఇన్నోవేషన్ పెరుగుతుంది. మూడోది ఏంటంటే లోకల్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయడం వల్ల లోకల్ గా ఇన్నోవేషన్, ఇంప్రూవైజేషన్ చాలా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళందరికీ కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు మనీ సంపాదించుకోవాలనుకోవచ్చు, కానీ ఆ విధంగా మన టెక్నాలజీ ఓన్ గా డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. నాలుగోది ఇంకోటి ఏంటంటే మనకి ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయో ఇటువంటి డిఫెన్స్ ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ హైదరాబాద్, బెంగళూరు ఇటువంటి ఏరియాస్, నోయిడా ఇటువంటి ఏరియాస్ బాగా విపరీతంగా పెరుగుతున్నాయి. అది ఒక అందుకు మంచిదేనండి. ఫ్యూచర్ లో మనకి టెక్నాలజీ ఇప్పుడు ఒక కంపెనీ, హైదరాబాద్ కంపెనీయే యాంటీ డ్రోన్ సిస్టమ్, యాంటీ వార్ఫేర్ కి బాగా తయారు చేస్తున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. సో అలాగే డిఆర్డిఓ కూడా ఒక లేజర్ బీమ్ డెవలప్ చేస్తున్నట్టు కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయండి. అది ఎంతవరకు ఎప్పటి వరకు డిప్లాయ్ చేయగలుగుతారు అన్నది చూసుకోవాలి. సో ఆ విధంగా మనం రేస్ లో ఉన్నట్టే లెక్క పెట్టుకోవాలంటే టెక్నాలజీ పెంచుకుంటా ఉండాలి, మన క్షమత పెంచుకుంటా ఉండాలి. అలాగే ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయడంలో కూడా మొన్న ఈ మధ్యన ఓపెన్ సిస్టమ్ చేసినట్టున్నారు. అంటే ప్రైవేట్ గా కూడా ఏఎంసీఏ డెవలప్ చేయొచ్చు, వేరియస్ పార్ట్స్ డెవలప్ చేయొచ్చు అని ఇండికేషన్స్ వచ్చినాయి. అవి ఇంకా గ్రౌండ్ లో ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. ఎప్పుడో 1984-85 లో మొదలెట్టిన ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ మనం ఇంకా చేయలేకపోతున్నాం. ఇంజిన్స్ ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది. కేవలం బాడీ తప్పితే కానీ మిగతా అన్ని ఏవియానిక్స్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. రాను రాను అవి డెవలప్ అవుతాయండి. కావేరీ ఇంజిన్ ప్రస్తుతానికి కొంచెం క్షమత తక్కువ అంటున్నారు. అది క్షమత పెరిగే కొద్ది 4.55 జనరేషన్ కి మనం వెళ్ళగలుగుతాం. ఎందుకంటే మనం ప్రొడ్యూస్ చేస్తే 5th జనరేషన్ కింద కానీ 6th జనరేషన్ కింద కానీ మనం ఎప్పుడు చేయకూడదు. నాకు ఒకటి బాగా గుర్తని అబ్దుల్ కలాం గారి లెక్చర్ లో ఆయన ఎప్పుడు ఒకటే అనేవారు, మనం ఎందుకు టెక్నాలజీ తక్కువ, ఇన్ఫీరియర్ అనుకుంటాం, మన బైపాస్ చేసి 10 years ప్లాన్ వేసుకుని అంటే ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ టెక్నాలజీ అనుకుంటే 6th జనరేషన్ కి డైరెక్ట్ గా ఎందుకు వెళ్ళకూడదు, అటువంటి మనం ప్రయత్నం చేయాలండి. ఇంకా చిప్ తయారీ కూడా ఇండియాలో తయారవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 75-85 అంటున్నారు, కానీ అది 3nm 4nm కి దిగిపోవాలి. టైం పడుతుందని. కాకపోతే ప్రస్తుతానికి ఇండియా అప్వర్డ్ కర్వ్ లో ఉంది. బహుశా ఇంప్రూవ్ అయిపోతాం. రావు గారు, మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా చిప్స్ కి సంబంధించి అంటే ప్రతి దానిలోనూ ఇప్పుడు చిప్ అనేది కామన్ అయిపోయింది. చిప్స్ తయారీకి సంబంధించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సో ఫైనల్ గా ఇప్పుడున్న ఆయుధ సంపత్తి టెక్నాలజీని ఇంకా అనుసంధానం చేసుకోవాల్సిన టైంలో ఇందాక మీరు ఒక విషయం చెప్పారు, రష్యాకు సంబంధించి భారత్కు సంబంధించి S-400 విషయంలో భౌగోళిక పరిస్థితులు కూడా చాలా కీలకమని చెప్పారు. ఇస్రో పాత్రను ఎలా చూడాలంటారు? ఇస్రో కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎలా చూడాలంటారు? యాక్చువల్ గా ఎయిర్ ఫోర్స్ ని ఇస్రోని కలిపి చూస్తే మనం ఒక ఇంటిగ్రేటెడ్ ఇది చూడగలిగితే ఏరోస్పేస్ ఫోర్స్ అనే పరిస్థితికి వచ్చామండి. మన ఓన్ జిపిఎస్ సిస్టమ్స్ ఉన్నాయి. అంతకుముందు అమెరికన్ జిపిఎస్ సిస్టమ్స్ అవి ఎర్రర్ ఒక సాఫ్ట్వేర్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తారు. అది ఇన్ఫాక్ట్ మనకు వచ్చే జిపిఎస్ కూడా 50 meters 100 meters అఫీషియల్లీ ఎర్రర్ ఉంటుంది. మన ప్రిసైజ్ టార్గెట్స్ అంటే 1 meter లోపల ఎక్కడ టార్గెట్ చేయాలనుకున్నాం అక్కడ కొట్టగలిగామంటే అది నిజంగా ఇస్రో సామర్థ్యం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఫోటోగ్రఫీ, కార్టోగ్రఫీ, తర్వాత కమ్యూనికేషన్ కంట్రోల్, అంటే మన కమ్యూనికేషన్స్ కూడా ఇంప్రూవ్ చేయడం వల్ల చాలా వరకు ఇదయ్యారు. సో దాన్ని యాక్చువల్గా ఏంటంటే ట్రై సర్వీస్ కాకుండా 3.5 అనుకోవాలి, లేకపోతే 4th ఫోర్స్ కూడా అనుకోవచ్చు అండి, స్పేస్ ఫోర్స్ అనుకోవచ్చు. ఇస్రో పాత్ర చాలా ముఖ్యంగా ఉందండి. అలాగే మిగతా కూడా డెవలప్. చెప్పండి. ఇంకా ఆయుధ సంపత్తిని పెంచుకునే కోణంలో భారత్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటారు? అంటే స్వదేశీ టెక్నాలజీ బాగా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఎస్. ఇప్పుడు వరకు నేను కమిషన్ అయినప్పుడు అంటే దాదాపు 40 ఏళ్ల క్రితమే ఇన్ఫెంట్రీ వెపన్ సిస్టమ్ వస్తుందని మాకు చెప్పేవారు. అది ఇప్పుడు ఇంట్రడ్యూస్ అవుతుందండి, ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. అంటే 40 ఏళ్ల లీడ్ టైం పట్టింది, ఒక జనరేషన్ వెళ్ళిపోయింది. అది ఇప్పుడు స్పీడప్ చేయాలండి. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం అప్వర్డ్ కవ్ లోకి వెళ్ళిందండి, డెవలప్మెంట్ లోను, టెక్నాలజీలోను, వరల్డ్ పవర్ దాంట్లోను. సో అందుకని చెప్పి అంటే రైట్ ఆపర్చునిటీ టైం అండి ఆ బూస్ట్ ఇవ్వడానికి. ఆ విధంగా బూస్ట్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది, మంచిది, డెవలప్ అవుతాం. థ్యాంక్ యూ రావు గారు, మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు, మీ అభిప్రాయాలను కూడా మా ప్రేక్షకుల కోసం పంచుకున్నందుకు మీకు ఐ న్యూస్ తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్.